Question number 1. Identify which part of the sentence is grammatically incorrect. If we exercise regularly, we will be more healthier. గమనించండి, ఈ మూడు కూడా సరి అయినవే. ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే హెల్దియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ మోర్ అనేది వాడకూడదు. మోర్ అనేది సాధారణంగా కంపారిటివ్ ఫామ్ ఉపయోగించిన అడ్జెక్టివ్కి ఉపయోగిస్తాం. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఆ విధంగా. ఇక్కడ హెల్దియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి మళ్ళీ మోర్ అనేది వాడకూడదు. సో ఇది సరైనది. క్వశ్చన్ నెంబర్ 2. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ రెగ్యులర్ you face difficulties. If you are not regular, you may face difficulties. If you are not regular, you will face difficulties. If you are not regular, you might face difficulties. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఇవి ఇఫ్ క్లాజ్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మెయిన్ క్లాజులో విల్, కెన్, మే, మైట్ అని రావాలి. చూడండి, ఈ ఒకటవ వాక్యంలో రాలేదు అట్లా. సో ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ మూడవది, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. షీ విల్ నాట్ బీ హ్యాపీ అన్లెస్ హర్ ఫ్రెండ్స్ డు నాట్ హెల్ప్ హర్. ఒక విషయం గుర్తుంచుకోండి, అన్లెస్ అంటే అర్థం ఇఫ్ నాట్ అని, అంటే ఇందులోనే నాట్ అని ఉంటుంది, కాకపోతే అన్న మీనింగ్ ఉంటుంది. సో మళ్ళీ నాట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది ఇన్కరెక్ట్. మనకు కావాల్సింది కరెక్ట్ సెంటెన్స్ కావాలి. షీ విల్ నాట్ బీ హ్యాపీ అన్లెస్ హర్ ఫ్రెండ్స్ హెల్ప్ హర్. ఇది సరైనది. ఓకే, ఇదే మన సమాధానం. ఇవి చూడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ యూ డాష్ సీ క్లియర్లీ దెన్ యూ డాష్ వేర్ స్పెక్టకిల్స్. చూడండి, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఇఫ్ యూ కెన్ సీ క్లియర్లీ దెన్ యూ మస్ట్ వేర్ స్పెక్టకిల్స్ అనేది ఇన్కరెక్ట్గా వస్తుంది. అంటే నువ్వు చూడగలిగినప్పుడు తప్పకుండా స్పెక్టకిల్స్ వాడాలి అనేది ఇన్కరెక్ట్, అవసరం లేదు. ఇఫ్ యూ నీడ్ సీ క్లియర్లీ యూ యూజ్డ్ వేర్, ఇది కూడా అవసరం లేదు. ఇఫ్ యూ కాంట్ సీ క్లియర్లీ, చూడలేకపోతే యూ మస్ట్ వేర్ స్పెక్టకిల్స్, ఇది సరైనది. క్వశ్చన్ నెంబర్ 5. కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ అప్రాప్రియేట్ టెన్స్. ఎస్టర్డే హీ డాష్ ఫ్రమ్ హిజ్ అఫిషియల్ ట్రిప్ టు ఢిల్లీ. ఇక్కడ ఎస్టర్డే అనేది కీవర్డ్. ఎస్టర్డే ఉన్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ చూడండి. రిటర్న్స్, రిటర్న్డ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, V2లో ఉన్నది. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 6. కంప్లీట్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ప్రిపోజిషన్స్. హిజ్ డాటర్ వాస్ బోర్న్ డాష్ 12 midnight డాష్ 14 August డాష్ 1947. ఆప్షన్స్ చూసే ముందు ఒక విషయం గమనించండి. నైట్ ముందు మనం ఎట్ ఉపయోగించాలి, ఎట్ నైట్ అనాలి, అది ఫిక్స్డ్. డేట్స్ ముందు, డే ముందు, ఆన్ మండే, ఆన్ 14th, ఆన్ మండే, ఆన్ అని ఉపయోగించాలి. సో ఇక్కడ ఆన్ 14th అని ఉపయోగించాలి. ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు, మంత్స్ ముందు ఇన్ ఉపయోగించాలి. ఓకే, ఎట్ నైట్, ఆన్ 14th August, ఇన్ 1947 అని రావాలి. ఎట్, ఆన్, ఇన్, ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 7. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్. చూడండి, ఇన్కరెక్ట్గా ఉన్న ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేయాలి. ద లౌడ్ నాయిస్ ప్రివెంటెడ్ హిమ్ టు స్లీప్. ఇది ఇన్కరెక్ట్గా ఉన్నది. ఎందుకంటే ప్రివెంట్ తర్వాత ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి. ద లౌడ్ నాయిస్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ స్లీపింగ్ అని రావాలి. ఇది ఇన్కరెక్ట్గా ఉన్నది. ఇదే మన సమాధానం. మిగిలిన వాటిలో ఇన్ జపనీస్ అని ఉన్నది. ఆన్ ద డోర్, ఎట్ ద 16 to 24 ఏజ్ గ్రూప్, ఇవి సరిగ్గానే ఉన్నవి. ఇది మాత్రం ఇక్కడ ఫ్రమ్ అని ఉపయోగించాలి. సో అదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఈజ్ ఏ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ మొమెంటస్. మొమెంటస్ అంటే చాలా గొప్పది, పెద్దది అని అర్థం. ట్రైవల్ అంటే చాలా చిన్నది అని అర్థం. ఇది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. హిస్టారిక్ చారిత్రక,
ఇదే మన సమాధానం అయ్యే అవకాశం ఉన్నది. ఫ్రైటనింగ్ అంటే భయపడడం, మూవింగ్ కదలడం, ఇదే మన సమాధానం. ఎందుకంటే చారిత్రక విజయం అంటాం, అంటే చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఈజ్ అన్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిలిజెంట్. డిలిజెంట్ అంటే యాక్టివ్గా ఉండడం, చురుకైన విద్యార్థి, చాలా మంచిగా పనిచేసే వ్యక్తులను డిలిజెంట్ అంటారు. హార్డ్ వర్కింగ్ ఇది సినానిమ్. ఇండస్ట్రియస్ ఇది కూడా సినానిమ్. మనల్ని అడిగింది యాంటోనిమ్. లేజీ సోమరిపోతు, దీనికి ఆపోజిట్ వర్డ్ ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 10, చూస్ ద పేర్ విచ్ ఆర్ నాట్ సినానిమ్స్ ఆఫ్ ఈచ్ అదర్. హ్యాపీ, ఎలేటెడ్ ఇవి రెండు కూడా ఆనందాన్ని తెలియజేసేవే. కామన్ ప్లేస్, బోరింగ్ ఇది కూడా సమాన అర్థాలు ఇస్తాయి. స్టూపిడ్, డమ్ ఇవి కూడా ఓకే. అంటే వాస్తవానికి డమ్ అంటే మూగా అనుకుంటారు, ఇన్ఫార్మల్గా డమ్ అనేది స్టూపిడ్కి వర్తిస్తుంది. అడ్వర్సరీ, సపోర్టర్. ఇక్కడ అడ్వర్సరీ అంటే ప్రత్యర్థి, ఆటలో కానీ రాజకీయంలో కానీ ప్రత్యర్థిని, అపోనెంట్ను అడ్వర్సరీ అంటారు. సపోర్టర్ అంటే మద్దతుదారుడు, మనకు సపోర్ట్ అందించే వ్యక్తి. సో ఇవి రెండు పేరు కాదు, ఈ రెండు సినానిమ్స్ కాదు. సో ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 11, ఐడెంటిఫై ద మిస్స్పెల్ట్ వర్డ్. అకేషన్, అక్నాలజ్మెంట్, రిసీవ్, ప్రొనౌన్సియేషన్. ఒక విషయం గుర్తుంచుకోండి, అకేషన్ అనేది మిస్టేక్ ఇక్కడ. ఎందుకంటే అకేషన్లో డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటే ఎస్ ఉండాలి, 2 ఎస్ ఇచ్చిండు. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 12, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇంతసేపు మిస్ స్పెల్ట్ అడిగారు, ఇప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. అక్వైంటెన్స్ మనకు కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్గా ఉన్నది. అక్వైంటెన్స్ ఇది సరైనది. అక్వైంటెన్స్ మనం స్పెల్లింగ్ చూసేటప్పుడు ఎక్కువగా ఏఎన్సి దగ్గర ఈఎన్సి ఇస్తారు, డబల్ ఎస్ ఉన్న కాడ సింగిల్ ఎస్ ఇస్తారు, డబల్ సి ఉన్న కాడ సింగిల్ సి ఇవ్వడం, ఇలా. ఓకే, ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ ఆఫ్ దీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ప్రిఫిక్స్ టు ద వర్డ్ యాక్టివ్. ఇక్కడ అన్యాక్టివ్ అనలేం మనం, అనకూడదు. డిస్యాక్టివ్ ఇన్కరెక్ట్, మైక్రో యాక్టివ్ తప్పు, హైపర్ యాక్టివ్ అనవచ్చు. ఓకే, ఇదే మన సమాధానం. విచ్ సఫిక్స్ కెన్ బి యాడెడ్ టు ద వర్డ్ ప్రజెంట్. ఇంతసేపు అడిగిందేమో ప్రిఫిక్స్, చూడండి ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేసేది. ఇప్పుడు అడిగింది సఫిక్స్ అడిగారు. సఫిక్స్ అంటే చివర్లో యాడ్ చేసేది. ప్రజెంట్ ఉంది కదా, ప్రజెంట్మెంట్, ప్రజెంటబుల్, ప్రజెంటేబుల్, ప్రజెంట్లెస్. వాస్తవానికి అఫిషియల్ కీ ప్రకారం ఇక్కడ ప్రజెంటేబుల్ అని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్మెంట్ అనే వర్డ్ కూడా ఉంటుంది, ప్రజెంటేబుల్. క్వశ్చన్ నెంబర్ 15, కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ అప్రాప్రియేట్ ఆర్టికల్స్. ఓపెన్డ్ డాష్ డోర్ అండ్ ఫౌండ్ డాష్ ఓల్డ్ మ్యాన్ వేరింగ్ డాష్ ధోతి. గమనించండి, డోర్ అనేది మనకు తెలిసిన డోర్, మన ఇంటికి ఉన్న డోర్. సో ద డోర్ అనాలి, ఓల్డ్ మ్యాన్ అండ్ ఓల్డ్ మ్యాన్ అనాలి, ధోతి ఏ ధోతి అనాలి. ద అండ్ ఏ, చూడండి ద అండ్ ఏ, ఇదే మన సమాధానం. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ యూజ్. సరైన ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేశారో ఐడెంటిఫై చేయమంటున్నారు. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఇక్కడ ద బెస్ట్ అనేది సరైనదే, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ద అనే ఆర్టికల్ వాడాలి. ఇదే మన ఆన్సర్. ఇక్కడ మిస్టేక్ చూద్దాం, ఫుట్బాల్ ముందు ద వచ్చింది, ఆటల పేర్ల ముందు ఆర్టికల్ ఉపయోగించొద్దు. అండ్ అర్జెంట్ బిజినెస్ అనేది అన్కౌంటబుల్ నౌన్, ఏ పీస్ ఆఫ్ బిజినెస్ అనాలి కానీ ఇక్కడ యాన్ ఉపయోగించకూడదు. ద గోల్డ్ మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17, చూస్ ద అప్రాప్రియేట్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్, ఇట్ హ్యాజంట్ రెయిన్డ్ సిన్స్ మార్నింగ్. ఇది ట్యాగ్ ఇక్కడ పాజిటివ్ రావాలి, ఎందుకంటే ఇది నెగేటివ్ స్టేట్మెంటు. నెగేటివ్ స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. సో ఇది నెగేటివ్ ఉంది, ఇది అవసరం లేదు. ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. ఈ రెండిట్లో చూడండి డిడ్ కాదు, ఎందుకంటే ఇక్కడ హ్యాజ్ ఉన్నది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో కూడా హ్యాజే రావాలి. సో హ్యాజంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు హ్యాజ్ రావాలి, నాట్ రాకూడదు. ప్రొనౌన్ ఇట్, హ్యాజ్ ఇట్, ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 18,
చేంజ్ ద ఫాలోయింగ్ టు డైరెక్ట్ స్పీచ్, ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్. దే సెడ్ దే వర్ ఎక్సర్సైజింగ్ ఎవ్రీ డే. గమనించండి, ఇండైరెక్ట్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ వాడాలి. ఇక్కడ దే వర్ ఎక్సర్సైజింగ్ అని ఉంది కదా, మాట్లాడింది వీళ్ళు కాబట్టి వి అని మార్చాలి. దీన్ని పాస్ట్ కంటిన్యూస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఓకే, దే సెడ్ వి ఆర్ అని రావాలి. దేస్ ఇక్కడ వర్ ఉంది, ఇది కాదు. దే సెడ్ వి ఆర్ ఎక్సర్సైజింగ్ ఎవ్రీ డే, ఇది పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 19. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. దే కండక్టెడ్ జెండర్ ట్రైనింగ్ ఇన్ 6 villages. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది మరియు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. జెండర్ ట్రైనింగ్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్కి మార్చాలి కాబట్టి ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. జెండర్ ట్రైనింగ్ ఓకే. పాస్ట్ టెన్స్లో వాస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఈజ్ కరెక్ట్ కాదు, హ్యాజ్ కరెక్ట్ కాదు, హ్యాడ్ కరెక్ట్ కాదు, వాస్ ఇది సరైనది. వాస్ కండక్టెడ్ ఇన్ 6 villages. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 20. రీరైట్ ద సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్కి సంబంధించింది. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్, అతన్ని పిలవలేదు. స్టిల్ హీ కేమ్ టు మై పార్టీ, అయినా కూడా పార్టీకి వచ్చిండు. చూడండి, యాజ్ ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్ బట్ హీ కేమ్ టు మై పార్టీ. ఒక విషయం గమనించండి, ఈ విధంగా 2 కంజంక్షన్స్ వాడడం వల్ల సెంటెన్స్ యొక్క గ్రామటికల్ మీనింగ్ చేంజ్ అవుతుంది. అది గ్రామటికల్గా కరెక్ట్ కాదు. 2 కంజంక్షన్స్ వస్తే దాన్ని లీవ్ చేయాల్సిందే. బికాస్ ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్, సో ఇక్కడ కూడా బికాస్ సో అని వాడారు, ఇది కూడా కాదు. హీ కేమ్ టు మై పార్టీ తో ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్, ఇది సరిగ్గా ఉన్నది. ఇదే మన ఆన్సర్. హీ కేమ్ టు మై పార్టీకి వచ్చాడు. తో ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్, ఆహ్వానించనప్పటికీ కూడా. ఇదే సరైన సమాధానం. ఇందులో కూడా 2 కంజంక్షన్స్ ఇవ్వబడ్డాయి, ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ మనం రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. ముందుగా ఈ పారాగ్రాఫ్ చదవాలి. చదివిన తర్వాత దాని క్రింద ఇవ్వబడ్డ క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాలి. చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, సరికానిది గుర్తించాలి. ఓకే, ద narrator's ఫ్యామిలీ లవ్స్ లెంగ్తీ డిస్కషన్స్, ద narrator's ఫ్యామిలీ ఈజ్ విట్టి, ద narrator's ఫ్యామిలీ ఎంజాయ్స్ మ్యూజిక్, ద narrator's ఫ్యామిలీ లవ్స్ ద సండే క్రాస్వర్డ్ పజిల్స్. ఇక్కడ చూడండి, మై మదర్స్ ఫ్యామిలీ నాట్ మ్యూజికల్ ఫ్యామిలీ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడనేమో ఫ్యామిలీ ఎంజాయ్స్ మ్యూజిక్ అని ఉంది. మనల్ని ఇన్కరెక్ట్ దాన్ని ఎంచుకోమన్నారు కాబట్టి ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ డిడ్ ద narrator's మదర్ హ్యావ్? వాళ్ళ అమ్మ యొక్క టాలెంట్ ఏంటిది, గుణం ఏంటిది? చూడండి, మ్యూజికల్ టాలెంట్, లవ్ ఫర్ క్రాస్వర్డ్ పజిల్స్, రేజర్ షార్ప్ విట్, డార్క్ హెయిర్. ఇక్కడ గమనించండి, మనకి ఇచ్చారు ఇన్హెరిట్ ఏ టాలెంట్ ఫర్ ద పియానో. వాళ్ళ అమ్మకు ఉన్న టాలెంట్ పియానో వాయించడం. సో అదే మన సమాధానం, మ్యూజికల్ టాలెంట్. క్వశ్చన్ నెంబర్ 23. హౌ ఓల్డ్ వాజ్ ద narrator వెన్ మ్యూజిక్ లెసన్స్ బిగాన్? 2 years, 14 years, 6 years, 4 years. ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో ఇచ్చారు ద పియానో లెసన్స్ బిగాన్ వెన్ ఐ వాస్ 4. మనకు ఇచ్చింది కూడా 4 years అనేది ఉంది. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 24. వాట్ వాస్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్డ్ అబౌట్ ద narrator? The narrator was a child prodigy. The narrator had no musical talent. The narrator was excellent at words. The narrator knew how to make the piano sing. ఇక్కడ చూడండి, మనకు పారాగ్రాఫ్లో బియాండ్ డౌట్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ అండ్ ఫ్యూటైల్ అటెంప్ట్స్ అంటే ఫెయిల్ అయిన ప్రయత్నాలన్నీ కూడా టు డ్రా మ్యూజిక్ ఫ్రమ్ మీ, నా నుంచి సంగీతం తీయడం అనేది ఫెయిల్ అయింది అని ఇచ్చారు క్లియర్గా. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ద narrator హ్యాడ్ నో మ్యూజికల్ టాలెంట్, ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 25. ద ఐ ఇన్ ద ప్యాసేజ్ రెఫర్స్ టు.
పారాగ్రాఫ్లో ఇచ్చిన ఐ అనేది ఎవరిని సూచిస్తుంది? చూడండి, పారాగ్రాఫ్ మొత్తం చదివితే మనకు అర్థమయ్యే విషయం ద లిటిల్ గర్ల్. మనకు పారాగ్రాఫ్ ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ద లిటిల్ గర్ల్ అని ఇవ్వడం జరిగింది. ఇదే మన సమాధానం.